నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కలెక్టర్ భవనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా. గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు ప్రశ్నించడం తప్ప గోకన ఆదిశేషు. దేవునిపై విశ్వాసం ఉంచి నిరుపేదలకు సేవ చేయడమే క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం పాస్టర్ థామస్. రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియాను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. బాపట్లలోని కలెక్టరేట్ భవనాన్ని, నూతన కలెక్టరేట్ భవనానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. దేవునిపై విశ్వాసం ఉంచి నిరుపేదలకు సేవ చేయడమే క్రిస్మస్ ముఖ్య ఉద్దేశమని నెడుబ్రోలు కింగ్ ఆఫ్ కింగ్ చర్చ్ మినిస్ట్రీస్ పాస్టర్ ఎస్ థామస్ అన్నారు. కర్లపాలెం లంకకాల్వ ఛానల్ కట్టపై ఉన్న నామోదు ప్రార్థనా మందిరంలో గ్రేస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెవరెండ్ పి వసంతబాబు సేవకులకు నూతన వస్త్రాలు బహూకరించారు. ఈ సందర్భంగా పాస్టర్ థామస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రేస్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డి స్టీఫెన్, జి ఐజాక్, ఎం మాథ్యూ, జె ప్రసంగి, ఎన్ రత్నరాజు, పి జైపాల్ తదితరులు పాల్గొన్నారు. రోగులై ఉన్న వారిని పరామర్శించడం, మరి అలాగనే ఒకరికొకరికి ఆదరణ ప్రోత్సాహం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఈ గ్రేస్ ఫెలోషిప్ బట్టి నేను సంతోషిస్తున్నాను. గ్రేస్ ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడి, దేవుడు అన్ని విషయాలు మనకి సమకూరుస్తున్నదని ఆధారపడి ఇది ప్రారంభించబడి ముందుకు నడుస్తుంది. దేవుడు ఇంకా ఈ సహవాసానికి, గ్రేస్ ఫెలోషిప్కి ఇంకా దైవ సహాయం, మానవ సహాయం, ధన సహాయం సమృద్ధిగా దేవుడు దయచేసి ముందుకు నడిపించాలని కోరుకుంటూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ అనే అంశంపై మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 14 వరకు 2 రోజుల పాటు ఉదయం 9 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు, డిజిటల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, అలాగే 16, 17 తేదీలలో కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే శిక్షణ కార్యక్రమంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఏఎన్ఎం, మహిళా పోలీసులు, వెటర్నరీ, ఫిషరీస్, వీఆర్ఓలు పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ, లోకలైజేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే అంశంపై నిర్వహించుతున్న శిక్షణా కార్యక్రమంలో తేదీ 12, ఈ నెల 12, 13 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ పంచాయతీ సర్పంచులకు, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు మరియు 16, 17 ఈ నెల 2 రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్లు, హార్టికల్చరు, ఏఎన్ఎం, మహిళా పోలీసులు, వెటనరీ, ఫిషరీస్, ఎనర్జీ అసిస్టెంట్లు, వీఆర్ఓలకు మండల ప్రజాపరిషత్ కార్యాలయం కర్లపాలెం మీటింగ్ హాల్ నందు జరుగుతుంది. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాలకు సంబంధిత సిబ్బంది అందరూ కూడా హాజరయ్యి ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియపరచడం అయింది. గత ప్రభుత్వం చేసిన అఘాయిత్యాలు అరికట్టడం తప్ప అని జనసేన పార్టీ నాయకులు గోకన ఆదిశేషు ప్రశ్నించారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గత 2 రోజుల క్రితం మా ఒక జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి కొంతమంది బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్నారంట. మరి బెదిరింపు కాల్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు? మరి రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకు బెదిరింపు కాల్స్ చేస్తారా? రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్న అన్యాయాల కోసం వాళ్ళని ఇది చేస్తున్నందుకు బెదిరింపు కాల్స్ చేస్తారా? లేకపోతే మరి సోషల్ మీడియా ద్వారా ప్రజలను కానీ నాయకులను కానీ తిట్టుతున్నందుకు బెదిరింపు కాల్స్ చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. బెదిరింపు కాల్స్ చేసే వాళ్ళని వైసీపీ నాయకులు ఎవరైనా కానీ ఇలాంటి వాటికి ప్రోత్సహించొద్దని చెబుతున్నా.
ప్రోత్సహించినందువల్ల మీరే నష్టపోతారని చెప్పి కూడా చెప్తున్నా. మా నాయకుడు ఎప్పుడు కూడా అమ్మవారు వారాహి అమ్మవారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయి. మీలాంటి వాళ్ళు ఎవరు ఏమి చేసినా కూడా ఆయనకి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వంలో కూటమి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ప్రధాన మంత్రి వర్యులు ఇద్దరు కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్సి వచ్చినందుకు మరి దీని మీద ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా మరి ఆయనకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం గ్రామంలో రామలింగం శ్రీనివాసరెడ్డి స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి పంచ మండపంలో పడి పూజ చేశారు. కొండల స్వామి భజన ఆర్కెస్ట్రాతో భజనలు నిర్వహించారు. చీరాల, బాపట్ల, కర్లపాలెం మండలాల నుంచి సుమారు 600 మంది అయ్యప్ప స్వాములు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టర్ భవనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా. గత ప్రభుత్వం చేసిన అవకతవకలకు ప్రశ్నించడం తప్ప గోకన ఆదిశేషు. దేవునిపై విశ్వాసం ఉంచి నిరుపేదలకు సేవ చేయడమే క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం పాస్టర్ థామస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.